హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 780కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సామ్సంగ్ గెలాక్సీ M51 గేమింగ్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ రాకపోతే మీకు పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. రేపు వచ్చేసరికి M51 ఫుల్ రివ్యూ అయితే వస్తుంది అనమాట. చాలా మంది అడుగుతున్నారు, ఎల్లుండి దాని సేల్స్ అయితే ఉన్నాయి, సో కొనాలా వద్దని చాలా మంది అడుగుతున్నారు. రేపు నేను ఫుల్ రివ్యూ ఇస్తాను, అక్కడ మీరు ఆ ఫుల్ రివ్యూ చూసి ఆ మొబైల్ కొనొచ్చా లేదనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. టీ షర్ట్ బాగుంది కదా, సామ్సంగ్ పంపించింది. మాన్స్టర్ అయితే ఇది మీద బొమ్మ ఉందన్నమాట, నేనేమైతే కొనుక్కోలేదు. సో వాళ్ళు ఎలా పంపించారు, ఒక రోజు వాడేస్తే పని అయిపోతుందని చెప్పి ఈ రోజు అయితే వేసుకున్నాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మన ఒప్పో నుంచి. ఒప్పో రెనో 4 Pro ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇందులో వచ్చరికి వీళ్ళు ధోని స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇది మనకి రేపైతే వీళ్ళు సేల్కి కానీ లేకపోతే లాంచ్ కానీ చేయొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ సమాచారం ఉంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 9 Pro ఈ మొబైల్ ఇప్పుడు ఓపెన్ సేల్కి అయితే తీసుకొచ్చింది. సో ఈ రోజు నుంచి మీకు ఇవి ఓపెన్ సేల్లో అయితే దొరుకుతాయి. ఇక అలాగే షావమీ మీ బ్యాండ్ 5 ఇది ఆల్రెడీ చైనాలో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. NFC నాన్ NFC రెండు వేరియంట్స్ అయితే అక్కడ చైనాలో లాంచ్ చేశారు. NFC మోడల్ 2500 రూపాయలు పెడితే నాన్ NFC మోడల్ 2000 పెట్టారు. ఇప్పుడు కాదు, లాంచ్ చేసి ఒక దగ్గర 4 నెలలు 5 నెలలు అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ స్మార్ట్ బ్యాండ్ 5ని సెప్టెంబర్ 29వ తారీఖు, అంటే ఈ నెల 29వ తారీఖు మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చరికి నాన్ NFCని తీసుకొస్తారు. దాని ప్రైస్ 2500 పెట్టే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేసుకొస్తారనేది. అలాగే వీళ్ళు చైనాలో చూసుకుంటే ఈరోజు ఒక పవర్ బ్యాంక్, వైర్లెస్ పవర్ బ్యాంక్ని అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చరికి 10,000 mAh పవర్ బ్యాంక్ అనమాట. బట్ వచ్చరికి మనకి ఎఫెక్టివ్ చూసుకున్నట్టయితే ఇందులో 5600 mAh మాత్రమే బ్యాటరీ ఉంటుంది అంటున్నారు. ఇది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది వైర్లెస్లీ. మనం ఇన్పుట్ పవర్ కనుక ఇస్తే 18 వాట్ ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. సో దీంతో పాటు వీళ్ళు ఒక డాక్ని కూడా అయితే తీసుకొచ్చారు. ఈ పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ పవర్ బ్యాంక్ని మనం డాక్ మీద పెట్టి సో ఈ పవర్ బ్యాంక్కి ఛార్జ్ అయితే చేయొచ్చు. అదే సేమ్ టైం మీరు వైర్లెస్లీ మొబైల్ని కూడా ఈ డాక్తో సహా మనం పవర్ బ్యాంక్ మీద పెట్టి సో ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 2100 అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మేబీ ఈ పవర్ బ్యాంక్ను కూడా మనకి ఈ MI స్మార్ట్ బ్యాండ్ 5 ఉంది కదా, దీంతో పాటు ఇండియాలో తీసుకొస్తారేమో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F సిరీస్లో, అంటే ఇది ఒక కొత్త న్యూ సిరీస్ అనమాట. సో ఈ సిరీస్లో వీళ్ళు మొబైల్స్ తీసుకురాబోతున్నారు అని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. సో ఇందులో సరికి F41 అని చెప్పి ముందు ఒక మొబైల్ అయితే రాబోతుందని చెప్పేసి నిన్న కూడా నేను టెక్ న్యూస్లో చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ గీక్ బెంచ్లోను అలాగే గూగుల్ కాన్సోల్లో కూడా స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతున్నట్టు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే రేట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో వీళ్ళు Exynos 9611 ఈ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్ డిజైన్ కనుక చూస్తే మనకి రీసెంట్గా వచ్చిన M21 కానీ M30s మోడల్లో డిజైన్ ఏ రకంగా ఉంటుంది, కెమెరా మోడ్యువల్ అనే మొబైల్ డిజైన్, సో అదే రకంగా కనిపిస్తుంది. ఇంచుమించు స్పెసిఫికేషన్స్ కూడా అవే అయితే స్పాట్ అయినాయి. మరి చూడాలి ఈ మొబైల్ని ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, అసలు ఇది ఆన్లైన్ కోసం తెస్తున్నారో ఆఫ్లైన్ కోసం తీసుకొస్తున్నారో కూడా చూడాలి. ఎక్స్క్లూజివ్ ఇది ఇండియన్స్ కోసమే ఈ మొబైల్ తీసుకొస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుందన్నమాట. ఇక అలాగే సామ్సంగ్ ఈ నెల 23వ తారీఖున అన్ప్యాక్డ్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతుంది. సంబంధించి ఇన్విటేషన్స్ ప్రెస్కి అయితే పంపించింది. నాకు కూడా ఒక ఇన్విటేషన్ అయితే పంపించింది అనమాట. సో ఇక్కడ వచ్చరికి మనకి ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ ఏదైతే ఉందో S20 ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ని, సో ఆ మొబైల్ని అయితే లాంచ్ చేయొచ్చని తెలుస్తుంది. ఇదే మన ఇండియాలో వచ్చరికి S20 లైట్ పేరు మీద ఏమైనా తీసుకురావచ్చు. సో 23వ తారీఖున మన ఇండియాలో ఇది లాంచ్ చేస్తుందేమో చూడాలి. ఇక అలాగే సామ్సంగ్ ఫోల్డబుల్ మొబైల్స్ ఇప్పటి వరకు చూసుకుంటే 3 మోడల్స్ని అయితే తీసుకొచ్చింది. Z Fold, Z Fold 2, ఇంకోటేసరికి Z Flip. సో ఈ 3 మొబైల్స్ని తీసుకొచ్చిన సంగతి తెలుసుగా. ఈ ఇయర్లో కనుక చూసుకుంటే ఫాల్బుల్ మార్కెట్లో వీళ్ళు 80% మార్కెట్ని వీళ్ళే ఆక్యుపై చేసినట్టు తెలుస్తుంది అనమాట. మామూలుగా చూస్తే మోటరోలా వచ్చరికి 2 మొబైల్స్ అయితే తెచ్చింది. రీసెంట్గా ఇంకో మొబైల్ రేజర్ని అయితే తీసుకొచ్చింది. అలాగే మనకి హువావే చూస్తే 2 మొబైల్స్ తీసుకొచ్చింది, మేటెక్స్ అండ్ మేటెక్స్ S అని చెప్పేసి. బట్ వాటన్నిటితో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రైజెస్ తక్కువగా ఉండడం, అలాగే మార్కెట్లోకి తొందరగా వీళ్ళు దూసుకుపోవడం వల్ల వీళ్ళ మార్కెట్ అనేది 80% ఫోల్డబుల్ మొబైల్స్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట వరల్డ్ వైడ్గా చూసుకుంటే. అలాగే మనకి Fold 2, Z Fold 2 అనమాట. నిన్న వీళ్ళు సౌత్ కొరియాలో ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మన ఇండియాలో కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వరకు చూసుకుంటే ప్రీ బుకింగ్ ఆర్డర్లు సౌత్ కొరియాలో సో 60,000 ప్రీ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది అనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 7 ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.95 ఇంచెస్ అయితే ఉంటుంది. HD+ డిస్ప్లే IPS LCDతో అయితే వస్తుంది అనమాట. స్టోరేజ్ చూస్తే 4GB 64GBతో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G70 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, మిగిలిన 3 కెమెరాల గురించి చెప్పుకున్నా అయితే ఏం ఉండదు. అంటే 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఒక 2 అయితే ఉంటాయి, డెప్త్ అండ్ మైక్రో సెన్సార్. 3వది వచ్చేసరికి AI కెమెరా అంటున్నారు. సో ఇది ఎంత అనేది తెలియట్లేదు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇంక ఈ మొబైల్ని సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు.
ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 11,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అంత ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పాలి. G70 ప్రాసెసర్ చూసుకుంటే మనకి రియల్మీ నార్జో 10A తీసుకొచ్చింది. సో అదే మనకి 9,000కు దొరుకుతుంది. వీళ్ళు చూస్తే 11,500 రూపాయలు పెట్టారు. దీనికన్నా బెటర్ ప్రాసెసర్ G85 ప్రాసెసర్ మనకి నార్జో 20లో చూడడానికి ఉంటుంది అనమాట. దాని ప్రైస్ 12,000కే తీసుకొచ్చే అయితే అవకాశం ఉంది. సో వీళ్ళు ఆలోచించుకొని తీసుకురావాల్సింది. మొబైల్ ప్రైస్ చాలా ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి జియో నుంచి జియో 598 ప్లాన్ అయితే ఈ రోజు అనౌన్స్ చేసింది అనమాట. ఇందులో సరికి మీకు డైలీ 2GB డేటా అయితే ఉంటుంది. 56 డేస్ వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మీకు బెనిఫిట్ ఏమైనా ఉంది అంటే వీళ్ళు డిస్నీ ప్లస్ హాట్స్టార్ VIP సబ్స్క్రిప్షన్ అనేది ఈ ప్యాకేజ్ తో ఫ్రీ ఇస్తున్నారు అనమాట 1 year వరకు. సో మీరు ఎవరైనా డిస్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకోవాలనుకుంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి, అది మీకు ఫ్రీగా అయితే దొరుకుతుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ స్మార్ట్ ప్లగ్ అయితే ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఈ స్మార్ట్ ప్లగ్ వచ్చేసరికి మనకి అమెజాన్ అలెక్సా సపోర్ట్ తో వస్తుంది. మీరు iOS డివైస్ కానీ లేకపోతే ఆండ్రాయిడ్ డివైస్ లో అలెక్సాని ఇన్స్టాల్ చేసుకొని ఈ స్మార్ట్ ప్లగ్ ని పేర్ చేసుకున్నారంటే సో స్మార్ట్ ప్లగ్ కి మీరు ఏ కమాండ్ ఇస్తే ఆన్ కి ఆఫ్ కి మీరు కమాండ్ ఇచ్చినప్పుడల్లా మీకు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. దీని వచ్చరికి మీరు ఏసీ కావచ్చు, టీవీకి, హోమ్ థియేటర్కి, దేనికైనా మీరు ఇదైతే కనెక్ట్ చేసుకొని మీరు కమాండ్ ఇస్తూ వాటిని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 1999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో తర్వాత చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus Q1 సిరీస్ టీవీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు చూస్తే అమెజాన్లోను అలాగే OnePlus.com సేల్స్కి అయితే తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ నుంచి కూడా వీటిని సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. బట్ ఒకసారి అది మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి ఫ్లిప్కార్ట్లో. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే జరుగుతాయి కదా. అక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ OnePlus Q1 టీవీని అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం ఉంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ నిన్న నైట్ 10:30కి యాపిల్ కొన్ని డివైసెస్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి స్మార్ట్ వాచెస్ అలాగే ఐప్యాడ్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళు తీసుకొచ్చే ఏవైతే సర్వీసెస్ ఉంటాయి వాటిని కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో ఇందులో ఒక చేదు వార్త గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అన్బాక్స్ థెరపీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్బాక్స్లు అయితే చేస్తూ ఉంటాడు. సో తన వచ్చరికి నేను ఈ లైవ్ ని ఇతను ఛానల్లో స్ట్రీమ్ చేసుకున్నాడు అనమాట. స్ట్రీమ్ చేసుకుంటే యాపిల్ ఏం చేసిందంటే ఇతని మీద కాపీ రైట్ అయితే కొట్టేసింది. సో యాపిల్ మామూలుగానే పీ మీద పైసా ఎరుకునే రకం. సో వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు పాపం. అయితే 2 అవర్స్లో 4 lakhs మెంబర్స్ అయితే చూశారు. దాని మీద కాపీ రైట్ వేసి సో ఆ వీడియోని అయితే రిమూవ్ చేయించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇతను వచ్చరికి ట్విట్టర్లో కూడా దాన్ని పెట్టాడు. సో వీళ్ళకి యాపిల్గా ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ యాక్చువల్గా ఇతను పెట్టడం వల్ల 4 లక్షల మంది చూశారు. సో అది వీళ్ళకి పబ్లిసిటీ అని చెప్పొచ్చు. 2 అవర్స్లో 4 లక్షల మంది చూశారంటే అది యాపిల్ అర్థం చేసుకోవాలి. బట్ అసలు వీళ్ళు చెప్పాక పీపా అంతే అలాంటి పనులు చేస్తారు. ఇక యాపిల్ మనకి ఇక్కడ ఏమేమి లాంచ్ చేసిన దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ A14 లేటెస్ట్ చిప్ సెట్ని కూడా వీళ్ళు ఇక్కడైతే అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన A13 బయోనిక్ చిప్ సెట్తో కంపేర్ చేసి చూసినట్టయితే వీళ్ళు ఇందులో కొన్ని మార్పులు అయితే చేశారని తెలుస్తుంది అనమాట. మెయిన్గా చూసుకుంటే న్యూరల్ ఇంజిన్లో వీళ్ళు కోర్స్ని అయితే పెంచారు. లాస్ట్ టైం తెచ్చినప్పుడు వీళ్ళు 8 కోర్స్తో వస్తే ఈసారి వచ్చరికి 16 కోర్స్తో తీసుకొచ్చారనమాట. ఇక CPU GPU సేమ్ కోర్సే మనకి GPU వచ్చరికి 4 కోర్సే ఉన్నాయి. బట్ వచ్చరికి ఇది లేటెస్ట్ కోర్స్ అని చెప్తున్నారు. అలాగే CPUలో కూడా మీకు లాస్ట్ టైం వీళ్ళు 6 కోర్స్తో తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా 6 కోర్స్ అయితే ఇచ్చారు. బట్ అసలు ఇవి లేటెస్ట్ కోర్స్ అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇంకా డివైస్ లో చూసుకున్నట్టయితే యాపిల్ iPad Air 4th జనరేషన్ మనకి 2020 ఎడిషన్ అనుకోవచ్చు. సో దీన్ని అయితే తీసుకొచ్చింది. లాస్ట్ టైం తీసుకొచ్చిన iPad Airs తో కంపేర్ చేస్తే దీన్ని న్యూ డిజైన్ లో తీసుకొచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే iPad Pro ఉంది కదా, సో ఆ డిజైన్ లో అయితే మీకు ఈ iPad Airని అయితే తీసుకొచ్చింది. వీటి స్పెసిఫికేషన్స్ గురించి చెప్పుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. వైఫై వేరియంటింగ్ కూడా సరికి LTE వేరియంట్ 2 వేరియంట్లో తెచ్చారు. ఇది మనకి డిస్ప్లే సైజ్ వచ్చరికి 10.9 inches ఉంటుంది. రెటినా డిస్ప్లే యూజ్ చేస్తారనమాట. IPS LCD డిస్ప్లేనే. ఇందులో 64GB 256GB 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇక ఇందులో వచ్చరికి మనకి యాపిల్ A14 బయోనిక్ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. ఇది 5 nm మీద బిల్డ్ అయిన చిప్ సెట్ అనమాట. ఇంతకుముందే దీని గురించి నేను చెప్పాను కదా, ఆ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. రేస్ సెట్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 7 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇందులో వచ్చరికి మీకు ఫింగర్ ప్రింట్ కూడా తీసుకొచ్చారు. టాప్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. బట్ వచ్చరికి ఇది మీకు కెమెరాతో అయితే పనిచేస్తుంది అనమాట. ఇక వీటి ప్రైస్ చూస్తే వైఫై వేరియంట్ ప్రైస్ 64GB 54,900 రూపాయలు పెడితే 256GB వేరియంట్ వచ్చేసరికి 68,900 రూపాయలు పెట్టారు. ఇది మన ఇండియన్ ప్రైస్ చేస్తే. ఇక సెల్యులర్ వేరియంట్ కనుక చూసినట్టయితే 64GB వేరియంట్ 66,900 రూపాయలు పెడితే 256GB వేరియంట్ వచ్చేసరికి 80,900 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి మనకి iPad Pro కైండ్ ఆఫ్ మనకి డిజైన్ లో iPad కావాలి అనుకుంటే అక్కడ మీరు తీసుకోవచ్చు. కొంచెం మీకు సెల్యులర్ వేరియంట్ వచ్చేసరికి మీకు 256GB ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది కానీ మరి వైఫై వేరియంట్ అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉంది. బట్ US లో చూసుకుంటే వీటి ప్రైజెస్ ఇంకా తక్కువకి అయితే తీసుకొచ్చారు. తెలిసిందే కదా యాపిల్ మన ఇండియా అంటేనే చునకన. సో అందువల్ల ఎక్కువగా తీసుకొస్తుంది. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది iPad 8th జనరేషన్ అనమాట. లాస్ట్ టైం తీసుకొచ్చిన 2019 మోడల్ లాగే ఇది కూడా ఉంటుంది. జస్ట్ ఇది రీఫ్రెష్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వైఫై వేరియంట్ ప్రైస్ 29,900 రూపాయలు పెడితే 128GB వేరియంట్ వచ్చేసరికి 37,900 రూపాయలు పెట్టారు.
ఇక సెల్యులర్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32GB వేరియంట్ ప్రైస్ 41,900 రూపాయలు పెడితే 128GB వేరియంట్ ప్రైస్ 49,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది యాపిల్ వాచ్ అనమాట. యాపిల్ వాచ్ లో వచ్చేసరికి వీళ్ళు యాపిల్ వాచ్ సిరీస్ 6 అయితే అంటే 6 సిరీస్ అయితే తీసుకొచ్చారు. అలాగే అఫోర్డబుల్ లో వచ్చేసరికి వీళ్ళు వాచ్ ఎస్సీ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చేసరికి ఎవరైతే తక్కువ ప్రైస్ లో కొనాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పారు. కానీ మరి తక్కువ ప్రైస్ లో అయితే ఈ యాపిల్ ఎస్సీ అయితే అంటే యాపిల్ వాచ్ ఎస్సీ అయితే ఇవి రావట్లేదు. యాపిల్ వాచ్ సిరీస్ 6 స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే ఇందులో వచ్చేసరికి GPS సెల్యులర్ 2 మోడల్స్ అయితే తెచ్చారు. అలాగే 2 సైజుల్లో వస్తుంది, 40mm ఇంకోటిసరికి 44mm. ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ప్లేతో అయితే ఈ 2 వాచెస్ వస్తాయి. యాపిల్ S6 చిప్ సెట్ అయితే యూజ్ చేశారు, ఆ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. లాస్ట్ టైం తీసుకొచ్చిన S5 ప్రాసెసర్ తో కంపేర్ చేసి చూసుకుంటే 2 times ఫాస్టర్ ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక వీటి ప్రైస్ చూస్తే GPS వేరియంట్ ప్రైస్ స్టార్టింగ్ వేరియంట్ 40,900 రూపాయలు ఉంది. సెల్యులర్ వేరియంట్ స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసరికి 49,900 రూపాయలు అయితే ఉంది. ఇది స్టార్టింగ్ వేరియంట్ అనమాట. దీంట్లో మీకు కలర్స్ ని బట్టి మీకు స్ట్రాప్ ని బట్టి సో చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మీకు ఈ ప్రైస్ అయితే ఉంది. వాచ్ ఎస్సీ గురించి మాట్లాడుకుంటే అవి కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఏమిటి అంటే ప్రాసెసర్ మెయిన్ గా S5 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు S6 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీలో మీకు బ్లడ్ ఆక్సిజన్ అలాగే ఈసీజీ సపోర్ట్ అయితే ఉండదు. ఈ రెండు మీకు సిరీస్ 6లో అయితే ఉంటాయి. ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సింది ఏవైతే కలర్స్ ఉంటాయి స్ట్రాప్ కలర్స్ అండ్ క్వాలిటీలో మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సెల్యులర్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 33,900 రూపాయలు పెడితే వైఫై వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 29,900 రూపాయలు ప్రైస్ పెట్టింది. ఇది స్టార్టింగ్ వేరియంట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. మీరు చూస్ చేసుకున్న మోడల్ని బట్టి కలర్స్ని బట్టి ప్రైజెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. ఇక అలాగే iOS 14 కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారనమాట. మనకి iOS 14 అలాగే iPad OS 14 యాపిల్ వాచ్ OS 7ని దాంతోపాటు టీవీ OS 14ని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు నుంచే వీటిని అయితే రోల్ అవుట్ చేస్తామన్నారు. నేను నా దగ్గర ఉన్న యాపిల్ ఫోన్లో చూశాను, బట్ ఒకసారికి నాకు iOS 14 అయితే ఇంకా అప్డేట్ రాలేదు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. యాక్చువల్గా ఇంకా న్యూస్ చాలా ఉంది, బట్ వచ్చేసరికి మనం కవర్ చేస్తే చాలా లెంత్ అయితే పెరిగిపోతుంది, వీడియో లెంత్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.